ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి గారు ఏదైతే సూర్యాపేట నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు కానీ అన్ని రకాలుగా అందుబాటులో ఉండి వాళ్ళకు అన్ని రకాలుగా ఏ కార్యక్రమంలో ఏ ఆపదలు ఉన్నా కూడా ఆయన అందుబాటులో ఉండి పనిచేస్తే కార్యక్రమం చూస్తూ ఉన్నాం మనం. అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం 6 గ్యారంటీలతోని మనం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినామో హామీలకు అనుగుణంగా మనము అన్ని హామీలను అమలు చేస్తూ గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలతో పాటు మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను కూడా మనం తీసుకొని ముందరికి పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ప్రతి బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలో తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతుల రుణమాఫీ జరిగింది, రైతు భరోసా ఇవ్వడం జరిగింది, రైతులకు మద్దతు ధర కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీయే శ్రీరామ రక్ష అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఈ 3.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన సూర్యాపేట నియోజకవర్గంలో పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండి ముందరికి పోతామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ హోలీ పండుగలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున మా సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.